వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ ఈరోజు స్టార్ అనే మూవీ అండ్ తమిళ్ నుంచి మనకు ఇప్పుడు తెలుగులో డబ్ అయింది. అండ్ మనకు అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ అవైలబుల్గా ఉంది. అలాగే దీంట్లో స్టారింగ్ ఎవరంటే మాత్రం కెవిన్ అండ్ లాల్. మనకు తెలిసిన వాళ్ళు. లాల్ అనే అతను మనకు ఖతర్నాక్ కొన్ని సినిమాలు తెలుగు మూవీస్లో చూసాము. అలాగే ఇప్పుడు మలయాళం నుంచి కావచ్చు, తమిళ్ నుంచి కాబట్టి చాలా మూవీస్ డబ్ అవుతున్నాయి కాబట్టి తను అందరికీ నోటెడ్ అయ్యారు. కెవిన్ దీంట్లో ఈ సబ్జెక్టు ఎలెన్ అనే డైరెక్టర్ తీసుకున్న ఏదంటే పర్పస్ ఏంటంటే మన మూవీ వల్ల, ఎందుకంటే సినిమాలో ట్రై చేస్తూ సూపర్ స్టార్గా ఒక యాక్టర్గా ఎదగాలనుకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయనేది ఒక పర్సన్ తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ కెవిన్ దీంట్లో 100 మార్క్స్ పడ్డాయి. అలాగే మనకు లాల్ కూడా ఇందులో పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అలాగే అతిథిత మంచి పర్ఫార్మెన్స్ లీడ్ అయితే, ఎందుకంటే తనకు కొడుకు క్యారెక్టర్గా కెవిన్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంటుంది. మూవీ వచ్చేసి సబ్జెక్టు ఒక లాల్ తన ప్లేస్ నుంచి చెన్నై వెళ్ళింటాడు. అక్కడ ఒక హీరోగా లేదా ఆర్టిస్ట్గా ఎదగాలన్న క్రమంలో తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తను ఒక ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు. తన జీవితం ఎలాగో అయింది, కానీ తన కొడుకును స్టార్గా చేయాలన్న కాన్సెప్ట్లో కెవిన్ చిన్నప్పటి నుంచి తను యాక్టింగ్లో చేపించడము, ఒక హీరోగా చూడాలన్న తన కళను మాత్రం ఎలా జరిగింది, డ్రీమ్ ఏంటి అనేది ఈ సబ్జెక్ట్లోకి వెళ్తే, ఎలెన్ డైరెక్టర్గా 100 మార్క్స్. నిజంగా ఈ మూవీలో మంచి పర్ఫార్మెన్స్ స్కోప్. కెవిన్ కూడా తన టైప్ ఆఫ్, ఎందుకంటే చైల్డ్హుడ్ నుంచి మరియు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా తర్వాత ముంబై వెళ్ళి అక్కడ కోర్సు చేయాలనుకున్నప్పుడు అక్కడ పడే స్ట్రగుల్స్, అక్కడ కోర్స్ ఇన్స్ట్రక్టర్గా మహేష్ బాబు బాగా చేయడం జరిగింది. అలాగే ఈ క్యారెక్టర్ అక్కడ ఉన్న మొత్తం ఏది తను యాక్టింగ్ స్కూల్లో నేర్చుకునే విధానము, అక్కడ ముంబై వెళ్ళిన తర్వాత తను ఎలా సఫర్ అయ్యాడు అన్నది, అలాగే కాలేజీ ఎపిసోడ్లో మీరాతో లవ్ స్టోరీ, అవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా తను జాలీగా ఒక విధమైన క్యారెక్టరు, ఒక ఎంజాయ్ఫుల్గా ఒక కాలేజీ లవర్ బాయ్గా ఈ మూవీలో చేయడం జరిగింది. అలాగే ఎంటర్టైనింగ్ యాంగిల్లో కాలేజీ ఒక ఎంటర్టైన్మెంటు మరియు లవ్, తర్వాత సాంగ్స్. దీనిలో సాంగ్స్ వచ్చేసి యువన్ శంకర్ రాజా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ సెకండ్ హాఫ్ నుంచి అతిథి ఎవరైతే ఉన్నారో సురభి క్యారెక్టరు నిజంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే, తను ఒక భార్యగా ఒక లవర్గా తన పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. అలాగే మనకు ఇందులో కెవిన్ వచ్చేసి తన టైప్ ఆఫ్, ఎందుకంటే తను మళ్ళీ ఒక హీరోగా అవకాశం వచ్చినప్పుడు తను షూటింగ్కి వెళ్ళే టైంలో యాక్సిడెంట్ అయితే తనకు ఫేసు అందవికారంగా అయితే తను అద్దం కూడా చూడలేకుండా, ఎందుకంటే ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ కూడా ఆ ఫేస్ చూసి ఇవ్వని టైంలో తను పడే మానసిక వేదన కావచ్చు. అలాగే లాల్ మరియు తన లవర్గా మీరా తనను వదిలేసి వెళ్ళిన తర్వాత తను పడే స్ట్రగులు, ఇవన్నీ కూడా పడిన తర్వాత ఇంటి కోసం తను, ఎందుకంటే తన ఫాదర్కు హెల్త్ ఇష్యూస్ ఉంటుంది, అలాగే బాధ్యతలుగా తన అక్క ఉంటుంది, తన మ్యారేజ్ ఎలా అని, ఎందుకంటే సినిమాలని తిరిగితే వీళ్ళ జీవితాలు ఏమవుతాయని తను ఒక మంచి ఏదో ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అయ్యి ఆ లైఫ్ని డీల్ చేసేటప్పుడు ఎంత 100% ఒక సినిమా వాడికి ఎప్పుడు సినిమా 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 అన్న థాట్ తప్ప నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, నెక్స్ట్ వేరే సబ్జెక్టు లేదా వేరే జాబ్ చేయడానికి ఆ మనసు రాక తను పడే వేదన. అలాగే సెకండ్ హాఫ్లో కూడా తను లాస్ట్ ఒక 10 మినిట్స్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే తన ఫేస్లో ఉన్న వేరియేషన్స్ను మాత్రం చాలా బాగా చూపించాడు. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ స్టార్ మూవీ అండ్ ఎంజాయ్.